ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. ఇటీవల ఏ దేశ జాతీయ దినోత్సవాలకు భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు? ఆన్సర్ మారిషస్. మారిషస్ 56వ జాతీయ దినోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గౌరవ డిగ్రీ డాక్టర్ ఆఫ్ సివిల్ లాను యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రదానం చేసింది. రెండవ ప్రశ్న. ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో మరాఠ్వాడా రైల్ కోచ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు? ఆన్సర్ మహారాష్ట్ర. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలోని లాతూర్లో ఉన్న వందే భారత్ రైల్ సెట్ను తయారు చేసే మరాఠ్వాడా రైల్ కోచ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. మూడవ ప్రశ్న. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ధన్రాజ్ టీ. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ధన్రాజ్ టీ నియమితులయ్యారు. మార్చి 10వ తేదీ నుంచి వచ్చే 3 ఏళ్ల పాటు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగవ ప్రశ్న. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా కొత్తగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుఖ్బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్ ఇద్దరు. లోక్సభ ఎన్నికలకు ముందు మాజీ బ్యూరోక్రాట్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్లు కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ఈ పేర్లను ఆమోదించింది. ఈ ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి కూడా పాల్గొన్నారు. ఐదవ ప్రశ్న. మహతరీ వందన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహతరీ వందన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన వివాహిత మహిళలకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఆరవ ప్రశ్న. ప్రసార భారతి కొత్త సర్వీస్ పీబీ శబ్దుని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ అనురాగ్ ఠాకూర్. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసార భారతి న్యూస్ షేరింగ్ సర్వీస్ పీబీ శబ్దుని ప్రారంభించారు. మీడియా ల్యాండ్స్కేప్ నుంచి వీడియో, ఆడియో, టెక్స్ట్, ఫోటో, ఇతర ఫార్మాట్లలో రోజువారీ వార్తల ఫీడ్ను కస్టమర్లకు అందించడానికి ఈ ప్లాట్ఫారంను రూపొందించారు. ఏడవ ప్రశ్న. ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డ్స్ 2023లో ఏ విమానాశ్రయం రాకపోకలకు ఉత్తమ విమానాశ్రయంగా ఏది గుర్తింపు పొందింది? ఆన్సర్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డ్స్ 2023లో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రాకపోకలకు ఉత్తమమైన విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ఎనిమిదవ ప్రశ్న. ప్రస్తుతం భారతదేశం అంతటా ఎన్ని వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి? ఆన్సర్ 102. అహ్మదాబాద్లో ఇటీవల 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన తర్వాత మొత్తం 102 వందే భారత్ రైళ్లు దేశంలోని 250 కంటే ఎక్కువ జిల్లాలను కవర్ చేస్తూ భారతదేశం అంతటా నడుస్తున్నాయి. తొమ్మిదవ ప్రశ్న. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఏర్పాటైన కమిటీకి చైర్మన్గా బాధ్యతలు ఎవరు నిర్వహించారు? ఆన్సర్ రామ్నాథ్ కోవింద్. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ ప్యానెల్ 2 సెప్టెంబర్ 2023న ఏర్పాటైంది. ఈ కమిటీలో మాజీ రాష్ట్రపతితో పాటు హోంమంత్రి అమిత్ షా, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఇక ఆఖరి ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. జాతీయ టీకా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 15, ఆప్షన్ బి మార్చి 16, ఆప్షన్ సి మార్చి 17, ఆప్షన్ డి మార్చి 18. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.